హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో అక్బర్ పోల్ట్రీ ఫామ్ నాలెడ్జ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను చెప్పే కొన్ని విషయాలు మీకు కూడా అవసరపడుతుండొచ్చు కొన్ని సమయంలో. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో వింటర్ సీజన్లో మనం చిక్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనము రౌండింగ్ బూడింగ్ కొట్టుకొని పేపర్ పరుచుకొని వాటర్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. చిక్స్ అనేటివి మనకు ఏ టైంలో రావచ్చు మనకు తెలియదు. మార్నింగ్ టైమా లేకపోతే ఈవినింగ్ టైమా, ఏ టైం వస్తుందో తెలియదు. ఒకవేళ ఈవినింగ్ టైం వచ్చినట్టయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే చిక్స్ రాకముందుకు చిక్స్ వాళ్ళు మనకు కాల్ చేస్తారు, చిక్స్ వస్తున్నాయి సార్ మరికొద్ది టైంలో అని చెప్తారు. ఆ టైం వరకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ పెట్టుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత మనం బ్రూడింగ్ అనేది పెట్టుకోవాలి. బ్రూడింగ్ డ్రమ్ బ్రూడింగ్ అయితేనేమో డ్రమ్ బ్రూడింగ్ పెట్టించుకోవాలి. కొన్ని హీటర్ ఉంటాయి, హీటర్ అంటేనేమో అది చిక్స్ వచ్చినా కూడా హీట్ పెట్టుకోవచ్చు. 2-3 రకాల్లో ఉంటాయి. మీది ఏ రకం అయితే ఆ రకంగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. చిక్స్ వచ్చేస్తాయి. చిక్స్ వచ్చినాక మనం ఏం చేయాలంటే ఫస్ట్ చిక్స్ దించుకున్నాక చిక్స్ మన సార్ మనకు చిక్స్ కౌంటింగ్ చేసి మనకి ఇచ్చిపోతాడు. సార్ లేకపోతే మనమన్నా కౌంట్ చేసుకోవాలి. కంపల్సరీ చిక్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ టైంలో మనం కంపల్సరీ కౌంట్ చేసుకోవాలి. అది మన రూల్. కౌంట్ చేయకపోతే ఒకవేళ అందులో ఏదైనా చిక్స్ తక్కువ ఉన్నా కానీ అది మనకే ఇబ్బంది తర్వాత. చిక్స్ కౌంట్ చేసుకొని మనం చిక్స్ని అందులో బ్రూడింగ్లలో వేసుకోవాలి. వేసుకున్నాక అందులో కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ చిక్స్ రాకముందుకే ఫీడ్ అనేది పేపర్ ఫీడింగ్ అంటే పేపర్లో మొత్తం వేసుకుంటారు. చిక్స్ రాకముందుకే పేపర్లో వేసుకొని చిక్స్ని దించుతారు. అలా దించొద్దు. ఫస్ట్ మనం చిక్స్ని అనేది మనం దించుకున్నాక మొత్తం క్లియర్ అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయాక మనం పేపర్ అనేది ఫీడ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకున్నట్టే ఫస్ట్ చిక్స్ దిగంగానే మనం పెట్టిన వాటర్ ఏదైతే మనము షుగర్తోనో లేకపోతే బెల్లం నీళ్ళు ఏదైనా పెడతాం కదా, మనము ఆ పెట్టిన నీళ్ళు అనేది ఫస్ట్ డే తాగుతాయి అవి. నార్మల్గా అవి తాగినాయి అనుకో, తర్వాత మనం ఫీడ్ వేసుకున్నాం అనుకో, అవి తింటాయి. తిన్నాక అలా మనం బ్రూడింగ్ కొట్టుకున్నాం. ఇప్పుడు బ్రూడింగ్ కొట్టుకున్నాక ఆ బ్రూడింగ్ అనేది 3 days ఉండాలి మనకు. మనం కొట్టిన బ్రూడింగ్ అనేది రౌండింగ్ అనేది 3 days ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం 1 day పేపర్ వేసినామా, ఆ పేపర్ వేసినాక నెక్స్ట్ డే పేపర్ తీసేయాలి. ఎందుకంటే పేపర్ వేస్టేజ్ అయితే ఖరాబ్ అవుతుంది కాబట్టి పేపర్ తీసేయాలి. 3 days అయినాక మళ్ళీ మనం ఏం చేయాలంటే మనకైతే రౌండ్ బ్రూడింగ్ కొట్టిన ఆ రేక్ అయితే వెడల్పు మనకు ఎక్కువ స్పేస్ ఉన్నట్టయితే కొంచెం మనం ఇంకా కొంచెం రౌండ్ చేసుకోవాలి. అలా 5 days ఉంచుకోవాలి. 5 days నాడు మనకు వ్యాక్సిన్ ఉంటుంది అండ్ ఇంజెక్షన్ ఉంటుంది. అది ఉన్నప్పుడు ఆ టైంలో మనం వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే రోజు మనం ఏం చేయాలంటే ఈ రౌండ్ బ్రూడింగ్ది ఏం చేయాలంటే మనము మధ్యలోకి తీసేసి, సపోజ్ ఇప్పుడు 8,000 షెడ్ ఉన్నది కాబట్టి అలా స్పేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏంటంటే సీలింగ్ అనేది ఉంచుకోవాలి. సీలింగ్ అయితే మనకు నార్మల్గా 6-7 days ఉంచుకోవాలి. ఒకవేళ మనకు వెదర్ అనేది కూల్ ఉన్నట్టయితే మరీ అయితే 8కు ఆటోమేటిక్ మనం తీసేయాలి. ఎందుకంటే ఆ సీలింగ్ తీయకపోతే ఏమవుతుందంటే మన లోపల ఉన్న గ్యాస్ ఫామ్ అనేది కోళ్ళకు వచ్చి తర్వాత 30 daysకు ప్రాబ్లం అవుతుంది. ఆ 30 daysలో వచ్చేసి వ్యాధి ఏంటంటే అసైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే 8 daysకు మనం సీలింగ్ ఇప్పేసి మన వాటర్ ట్యాంకర్ సెట్ చేసుకోవాలి. నెప్పలున్న వాళ్ళు అయితే డైరెక్ట్ 3 daysకే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కింద ఉంటాయి వాళ్ళది లైన్ కాబట్టి. మనకు సీలింగ్ వేసినప్పుడు మన దానికి ఏమవుతుంది అంటే మీదికి అన్ని వైర్లు ఉంటాయి కాబట్టి దాన్ని వేయలేము మనం. అలా మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నా షెడ్లో అలా ఇబ్బంది ఉంది కాబట్టి నేనైతే వేయను. 8 days తర్వాతనే నేను వాటర్ ట్యాంకర్లు అనేది సెట్ చేసుకుంటా, ఫీడర్లని వాటర్ని.
సో మీకు మీకు ఎలా ఉంటే మీరు అలా సెట్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు ఇది అయిపోయాక, ఇప్పుడు 8 డేస్ అయిపోయాక మళ్ళీ 12 డేస్కు మళ్ళీ మనకు వ్యాక్సిన్ ఉంటుంది. సో వ్యాక్సిన్ 12 డేస్ నాడు మనం ఏం చేయాలంటే, సో స్పేస్ అనేది ఇప్పుడు మనం ఇంతకుముందుకు రౌండింగ్ అయిపోయింది కదా, రౌండింగ్ అయిపోయాక ఇప్పేసినాం. సో ఇప్పేసినాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్పేస్ వెడల్పు చేసుకోవాలి. సో మనము ఆ చిక్స్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని వేల షెడ్డు ఏంది, దీని ప్రకారం మనం స్పేస్ జరుపుకోవాలి. ఈ తర్వాత మనం సైడ్ పరదాలు అనేటివి కొంచెం మేనేజ్మెంట్ చేస్తూ ఉండాలి. అంతకుముందు నుంచి కూడా చేయాలి, కానీ ఇప్పుడు కూడా చేస్తూ ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు కొన్ని సో పరదాలు అలాగనే వేసి ఉంటాయి, స్మెల్ జామ్ అయ్యి సో అదే అసైటిస్ ప్రాబ్లం వస్తాయి. మెయిన్ ప్రాబ్లం వచ్చేది అది. సో ఆ విధంగా వేసుకున్నట్టు అయ్యి 12 డేస్కు మళ్ళీ మనకు వ్యాక్సిన్ ఉంటుంది. సో 12 డేస్ వ్యాక్సిన్ అయిపోయాక ఇంకా కొంచెం మళ్ళీ స్పేస్. సో మనం టోటలీ మనం పిల్లల్ని మొత్తం జరపాలంటే సో వింటర్ సీజన్లో గుర్తుంచుకోండి, వింటర్లో మాత్రం 18 డేస్ వరకే ఫుల్ కంప్లీట్ చేసుకోవాలి. అదే సమ్మర్ అయితే 10 డేస్ లోపల, 10 or 12 డేస్ లోపల ఫుల్ జరుపుకోవాలి. ఎందుకంటే వేడి వస్తుంటుంది, మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో మన సూపర్వైజర్ కూడా మనకు ఇన్ఫామ్ చేస్తూనే ఉంటారు. సో మీరు స్పేస్ జరుపుకోవాలి, ఇవాళ జరుపురి, రేపు జరుపురి ఇట్లా అంటూనే ఉంటాడు. దానివల్ల మనం జరుపుకుంటూనే ఉండాలి. అయితే ఇందులో కొన్ని తప్పులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆల్రెడీ చిక్స్ మనకు 12 డేస్ అయింది. సో 12 డేస్ అయినా కానీ కొందరు ఏం చేస్తారంటే లిటర్ అనేది దున్నరు. ఏం కాదులే ఇప్పుడు మంచిగానే ఉంది కానీ అనుకుంటాం, కానీ అందులోనే ఉంటుంది ప్రాబ్లమ్స్. సో 8 కాదు, మనకు చిక్స్ వచ్చినాక 5 డేస్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి, దున్నాలి. ఎందుకంటే లోపల చిక్స్ అనేటివి ఎట్లయినా ఫీడ్ మోషన్స్ అయితేనే ఉంటాయి కదా, మోషన్ అయినప్పుడు అంతా పచ్చి అవుతుంటుంది. సో అలా పచ్చి అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దున్నుకుంటూనే ఉంటేనే క్లియర్ అవుతుంటుంది. మనం స్టార్ట్ చేస్తూనే ఉండాలి. ఇక స్టార్ట్ అంటే 20-25 నుంచి ఇంకా మరీ రెగ్యులర్ ఉండాలి. చిన్నగా ఉన్నప్పుడు అంటే నార్మల్గా 1 day 2 days ఇట్లా మీరు క్లీన్ చేసుకున్నా ఏం కాదు. కాకపోతే ఏమవుతుందంటే 20 డేస్ తర్వాత నుంచి కంపల్సరీ రెగ్యులర్ ఉండాలి. రెగ్యులర్ లేకపోతే మనకు ఆటోమేటిక్గా మన లిటర్ అనేది అట్టలు అయిపోతుంది. సో అలా అయినప్పుడు మనకు దున్నరాదు, సో ఇబ్బంది అవుతుంది. సో అందులో మన బర్డ్స్ కూడా వేరే వ్యాధులు వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఆ విధంగా ఫ్రెండ్, ఆ తర్వాత మనకు 15-16 డేస్లో మా కంపెనీకి అయితే జంటా వ్యాక్సిన్ ఉంటుంది. జంటా వ్యాక్సిన్ అయిపోయాక మళ్ళీ థర్డ్ వ్యాక్సిన్ ఎప్పుడు ఉంటుందంటే, సో థర్డ్ వ్యాక్సిన్ వచ్చేసి 18 డేస్కో 19 డేస్కో ఉంటుంది. సో 19 డేస్ కంపల్సరీ. తప్పు అనేది ఇందులో ఉన్నది. సో వ్యాక్సిన్లు మాత్రం కంపల్సరీ మనం వేయించుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే వాటర్లో కలిపేస్తారు, అలా వాటర్లో కలిపొద్దు. వ్యాక్సిన్ల వల్లనే మన చిక్స్ అనేటివి మంచిగా ఉండే ఛాన్సులు ఉంటాయి. సో వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోవాలి. మీరు వాటర్లో కలిపేసుకుంటే దాని ఫలితం ఉండదు. సో మీకే ప్రాబ్లమ్స్ అవుతాయి. సో కంపల్సరీ వేసుకోవాలి, అదొకటి. ఇలా అయిపోయింది. 18 డేస్కు మనం క్లియర్ చేసుకున్నాం. 18 డేస్ క్లియర్ చేసుకున్నాక మనం పార్టిషన్ జరుపుకున్నాం. సో పార్టిషన్ జరుపుకున్నాక ఇందులో కూడా కొన్ని మిస్టేక్లు ఉంటాయి. అవేంటి అంటే మనం పార్టిషన్ జరుపుతాం, ఎన్ని వేల షెడ్ ఉన్నప్పుడు ఎంతలో మనం పార్టిషన్ జరుపుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే ఫుల్ జరిపేసి మధ్యలో ఒక రేకు పెట్టేస్తారు, అయిపోతుంది. అలా పెట్టొద్దు. ఎందుకంటే అందులోనే ఉంది మన ప్రాబ్లమ్స్. ఎట్లా అంటే అందులోనే బాడీ వెయిట్ రాదు. ఎందుకంటే మన బర్డ్స్ అనేది తిని అక్కడనే ఉండాలి. ఇక్కడ తిని వేరే దిక్కు పోయి ఉంటా అంటే ఇడికెళ్ళి తిని ఆడ అరుగుతుంది, ఆడికెళ్ళి పోయి మళ్ళీ ఆడ తింటుంది, మళ్ళీ ఆడికెళ్ళి ఇడికి వస్తుంది. అట్లా వాకింగ్ అనేది దానికి ఉండొద్దు. దానికి సాధ్యమైనంత వరకు ఇప్పుడు 8,000 షెడ్ ఉన్నప్పుడు 1000కి ఒకటి పార్టిషన్ పెట్టుకోవాలి కంపల్సరీ. 1000కి ఒకటి పెట్టుకున్నామంటే అది మనకు రిజల్ట్ ఉంటుంది. సో 1000కి ఒకటి పెట్టుకొని అది ఎన్ని రోజులు ఉంచుకోవాలి అది కూడా చెప్తాను మీకు. 1000 పార్టిషన్ అనేది బర్డ్స్ పోయేదాకా కాదు, 1000 పార్టిషన్ పెట్టుకొని 35 డేస్ దాకా ఉంచుకోవాలి మనం. 35 డేస్ తర్వాత 2000 కోడి పెట్టుకోవాలి. ఇక అటు 2000 ఇటు 2000 అట్లా 2000. ఎందుకంటే కోడి అనేది పెరుగుతుంది. సో అది వెళ్ళలేదు ఇక. సో కొంచెం దానికి స్పేస్ ఉండాలని మధ్యలోకి ఒక పార్టిషన్ తీసేసుకోవాలి అలా. సో అలా తీసేసుకొని మనం ఏం చేయాలంటే చూసుకోవాలి చిక్స్ ఇందులో ఉన్నాయా బరాబర్ చూసుకోవాలి. అది కూడా తీసుకొని
ఫీడ్ మేనేజ్మెంట్ కూడా మనం బరాబర్ చేసుకోవాలి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే ఇంకో విషయం ఏంటంటే మెయిన్ థింగ్ ఫీడ్ డ్రాఫింగ్, ఫీడ్ మోషన్ అంటారు. సో ఆ విధంగా చిక్స్ అనేటివి ఎప్పుడైతే ఫీడ్ మోషన్ స్టార్ట్ అవుతాయి, ఎప్పుడంటే చిక్స్ స్టార్ట్ అయ్యేది 35 లేకపోతే 36 డేస్ తర్వాతనే చిక్స్ అనేటివి ఫీడ్ మోషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫీడ్ మోషన్ అయినప్పుడు మనం జాగ్రత్తలు వహించాలి. దానికి ట్యాబ్లెట్లు ఉన్నాయి. సో కంపెనీ తరపు నుంచి ఏదైనా మెడిసిన్ ఇస్తారా, సో అది మనం యూజ్ చేసుకోవాలి. అది కంపల్సరీ మనం చూసుకోవాలి. ఒకవేళ అది చూడలేకపోతే మన ఆ మోషన్ ద్వారానే మన ఫీడ్ అనేది 1 డే ఫీడ్ పోసింది, ఆ ఫీడ్ మోషన్లో పోయిందంటే మనకు అందులో నుంచే ఎఫ్సిఆర్ పోయినట్టు అంతే. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసిన విషయాలు కొన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ విషయాలు నేను చెప్పినవి మీరు విని మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.